మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఈయననే పానకాల స్వామిగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ఎత్తైన రాజగోపురం ఉన్న ఆలయంగా కూడా చెప్తుంటారు. ప్రస్తుతం మనం కొండపైన ఉన్న పానకాల స్వామివారి ఆలయంలో ఉన్నాం. స్వామివారి కోసం తెలుసుకుందాం రండి. కృతాయుగంలో నమోచి అనే బ్రహ్మ రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. తనకున్న వరాలతో దేవతలను పట్టి పీడించేవాడట. ఆ బ్రహ్మ రాక్షసు నుంచి రక్షించమని విష్ణుమూర్తిని శరణు కోరారు దేవతలంతా. ఇది తెలిసిన రాక్షసుడు కొండపై ఉన్న పైన దాక్కున్నాడట. విష్ణుమూర్తి ఉగ్రరూప అవతారమెత్తి రాక్షసుని సంహరించారట. రాక్షస సంహారం జరిగిన తర్వాత కూడా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంగానే ఉన్నారట. స్వామివారిని ఉగ్రరూపం నుంచి తగ్గించడానికి అమృతాన్ని ఇచ్చారంట దేవతలు. స్వామివారు సగం అమృతం తాగి మిగతాది తిరిగి దేవతలకిచ్చారట. ఇదే పరంపరాన్ని కొనసాగిస్తూ త్రేతాయుగంలో ఆవు నెయ్యి, ద్వాపర యుగంలో ఆవు పాలు, కలియుగంలో బెల్లం పానకాన్ని ఇస్తున్నారు. ఇక్కడ స్వామివారు కింద రాజలక్ష్మి అమ్మవారు పైన ఉంటారు. స్వామివారికి మనం పానకం పోస్తే సగం పానకం తీసుకొని మిగతా సగం పానకం మళ్ళీ మనకి ఇస్తారు. ఈ పానకాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు. ప్రతి ఏకాదశికి స్వామివారి నిజరూప దర్శనం కూడా కలుగుతుందంట. ఇక మిగతా విషయాలు ఆలయంలో చూద్దాం రండి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామిగా పేరుగాంచారు. అయితే ఈ స్వామి వారిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అసలు పానకాల స్వామి పేరు ఎలా వచ్చింది? మనం పానకం వేస్తే సగం స్వామివారు తాగి మిగతా సగం మళ్ళీ ముందుకు ఎలా వస్తుంది? అసలు గుడి యొక్క విశిష్టతతో వెళ్ళి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వయంభూమ్మ వేరే గుడల్లా విగ్రహము రూపము ఆకారము ఉండదు. నోరు ఒక్కటే, నోటికి మనం పెట్టుకున్న కవచం అది. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 38 లక్షల సంవత్సరాల కృతాయుగం సత్యయుగంలో స్వామివారు నమ్ముచ్చేని రాక్షసుని వధించి ఉగ్ర రూపంతో ఉంటే అప్పుడు దేవతలు అమృతం పోశారు. టు రిడ్యూస్ ఇస్ యాంగర్. రామావతారం త్రేతాయుగంలో ఆవు నెయ్యి, కృష్ణావతారం ద్వాపరయుగంలో ఆవు పాలు. ఈ కలియుగంలో మన శక్తానుసారం పట్టి బెల్ల పానకం, బెల్ల పానకం పోసాన్ని శాంతపరుస్తున్నాము. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 దాకా పానకం పోస్తారు. 4 వరకే దర్శనం. 4 మహానైవేద్యం తలుపుతాళం వేస్తే రేపు ఉదయమే. సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దేవతలు వచ్చి పూజ చేసుకుంటారు. పగలు మానవార్చన, రాత్రి కూడా దేవతార్చన. ఇక్కడ అమ్మవారి పైన ఉంటారు. భారతదేశ వైష్ణవ క్షేత్రాల్లో అయ్యవారి కింద అమ్మవారి పైన ఎక్కడా ఉండరు. ఇక్కడ ఒక్కచోటే ఇద్దరు స్వయంభూలు, ఇద్దరికి కలిపి ధ్వజస్తం ఒకటి. అందుకని అక్కడ దీపం వెలిగి ప్రదర్శన చేసుకుంటారు. కింద మీరు వచ్చే పెద్ద గాలిగోపురం ఉంది సార్. అది మార్నింగ్ 5 to 12:30, ఈవినింగ్ 4 to night 8:30. అది ధర్మరాజు చేత ప్రతిష్ట. పాండవులు వనవాసం చేస్తూ మంగళగిరి వనవాసం అయిపోయింది. స్వామివారి కింద ఉన్నారు, అమ్మవారి పైన ఉన్నారు. ఇద్దరు వీడిగా ఉన్నారు. ఇద్దరిని కలిపి అక్కడ ప్రతిష్ట చేసి ధర్మరాజు తమ్ముళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి అజ్ఞాతవాసం బయలుదేరారు. శాస్త్రాలు రాసి ఉంటాయి. అది ప్రతిష్ట. ఇది స్వయంభూమ్మ. ఇంత పానకం పోస్తున్నా కొంచెం స్వీట్నెస్ ఇస్ దేర్. జీరో ఫ్లై యాంట్ చీమ ఈగ ఏముండదమ్మా గర్భగుడిలో. ఇక ప్రతి ఏకాదశి తల్లి రెండు ఏకాదశి నెలకి ఉదయం 5 గంటలకి నోటికున్న కవచం తీసి అభిషేకం చేసి స్వామివారు నోరు చూపిస్తారు. ఇట్స్ కాల్డ్ నిజరూప దర్శనం. ఒక దౌడమే శంఖం, ఒక దౌడమే చక్రం, లోపల సాలగ్రామం, వెనకాల ఆదిశేష పడగా చూడొచ్చమ్మా. ఇట్స్ ఎ మిరాకిల్. దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తారు. ఇద్దరు నిల్వ చేస్తారు. మనిషికి 100 రూపాయలు దేవస్థానం టికెట్ కొనుక్కోవాలి. నిజరూప దర్శనం. ఉన్న లైన్లో ఉన్న 10-20 మంది చూసిన కవచం పెట్టేస్తారు. మళ్ళీ ఏకాదశికి తీస్తారమ్మా. అంత తాగుతున్న పానకం అంతా కొండలోకి పోతుంది. ఎటుపోతుంది ఎవరికి తెలియదమ్మా. అది ఇక్కడ స్వామివారి విశేషం. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయమ్మా లక్ష్మీదేవి. అందుకని అక్కడ ముడుపులు కట్టుకుని దీపాలు వెలిగించుకుంటారు. వెళ్ళి ఉంటాం కాదు, ప్రతిష్ట. ఇది స్వయంభూ. ఇద్దరు విడిగా ఉన్నారు. ధర్మరాజు అక్కడ ప్రతిష్ట చేసి వెళ్ళారు. 3 గుటకలు పడతాయి. నోరు నిండిపోగానే శంఖంలో ధారగా ఆగిపోతుంది. ఆ ధార మనకు పోసేస్తారు. లోపల నోట్లో ఉన్న పానకం ఇట్ విల్ గో ఇన్సైడ్. ఇట్ విల్ టేక్ 2-3 seconds టైం. సో నెక్స్ట్ స్పాట్ లైక్ దట్. బట్ గోయింగ్ ఇన్సైడ్ ద నోబడీ నోస్ వేర్ ఇట్ ఇస్ గోయింగ్. పానకం ఇటువంటి పానకాల సమయం ఎక్కడా లేదు. ప్రపంచంలో మనం ఏ టెంపుల్కి వెళ్ళాం ఒక టెంకాయ, ఒక అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి తినేస్తాం. ఇక్కడ ఒక్కచోటే స్వామివారి తాయి మనకి ఇస్తారు. Half of the quantity Swami will take, rest of the quantity will get as prasadam. That can carry with bodies. But this panakam is for today only, not for tomorrow. It will be fermented tomorrow. Thank you, sir. లోపలికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లు కూడా అనుమతించరు. అయితే స్వామి వారికి మూతికున్న కవచాన్ని ఏకాదశికి ఆ కవచాన్ని తొలగించి నిజరూప దర్శనాన్ని కూడా కల్పిస్తారు.
మనమిచ్చే పానకం ఏదైతే ఉందో ఆ పానకాన్ని స్వామివారి లోపల వేసిన తర్వాత స్వామివారు 3 గుటికలు తీసుకుంటారు. అంటే అర పానకం స్వామివారు తాగి మిగతా పానకాన్ని మనకిస్తారు. ఆ పానకాన్ని ఇక్కడ తీర్థంగా కూడా ఇస్తారు. శీఘ్ర దర్శనం కావాలంటే 100 రూపాయలు. ఆ దర్శనంలో కూడా గోత్రనామాలు కూడా చదువుతారు. ఏదైతే స్వామివారిని దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చిన తర్వాత మనకి పానకాన్ని కూడా తీర్థంగా ఇస్తారు. అలాగే మెట్లు దిగిన తర్వాత ఇక్కడ మనకి రావి చెట్టు, వేప చెట్టు కనిపిస్తాయి. ఈ 2 చెట్లను లక్ష్మీ స్వరూపంగా భావించి అక్కడ ఒత్తిడి కూడా వెలిగిస్తారు. అలాగే మనకి కావలసిన స్వామివారికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. అన్ని తక్కువ రేట్లోనే ఉంటాయి. అలాగే మనం కిందికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసిన తర్వాత పైన మెట్లెక్కిన తర్వాత అమ్మవారు కూడా ఉంటారు. రాజలక్ష్మి అమ్మవారు. రాజలక్ష్మి అమ్మవారిని కూడా అమ్మవారి దగ్గర కుంకుమ పెట్టుకుంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుందని అక్కడ పురోహితులు కూడా చెప్తున్నారు. అయితే మనం ఇంకా కిందకి వెళ్ళలేదు. స్వామివారు ఇక్కడ స్వయంభు వెలిసారు. అయితే కింద ప్రతిష్ఠించారని తెలుస్తుంది. పానకాల లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరిలోని ఒక కొండపై స్వామివారు స్వయంభు వెలిసారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి పానకం అంటే ఇష్టం. ఏదైతే ఆనాడు రాక్షసుని సంహరించడానికి ఉగ్ర రూపం దాల్చిన లక్ష్మీ నరసింహస్వామిని శాంతించడానికి దేవతలంతా కూడా ఆవు నెయ్యి, పాలుతో అలాగే బెల్లము, ఈ పటిక బెల్లం పానకాలతో ఆయనని శాంతిస్తారు. ఆ విధంగా స్వామివారికి ఇక్కడ పానకం అంటే కూడా చాలా ఇష్టం. ఏదైతే మనం ఈ కొండ ఎక్కిన తర్వాత కొండ మీద ఒక గృహంలో ఆయన వెలిసారు. ఆయనకి మూతికున్న కవచం లోపల నుంచి మనం ఇచ్చిన పానకాన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిందె పానకం ఇస్తే లోపల వేస్తే 3 గుటకలు వేస్తారు స్వామి. అంటే సగం పానకాన్ని ఆయన సేవించి మిగతా సగం పానకాన్ని మళ్ళీ ముందుకిస్తారు. ఆ పానకాన్ని భక్తులకి వాళ్ళకి తీర్థ ప్రసాదం కింద ఇస్తూ ఉంటారు. అంటే స్వామివారు తీసుకున్న 3 గుటకల పానకము ఇప్పటికీ కూడా అది ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా ఎవరు కూడా అసలు పానకం ఎటు వెళ్తుందో కూడా ఎవరు కనిపెట్టలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆనాడు ఏదైతే రాక్షసుని సంహరించినప్పుడు ఏదైతే అగ్ని పర్వతం ఉందో అగ్ని పర్వతము ఇదంతా కూడా వెళ్ళి చల్లారుతుందని అయితే ఇక్కడ ఉన్న అర్చకులు అయితే చెప్తున్నారు. అయితే స్వామివారి పురాణం అంటే వినాలగానే రోజులు కూడా మనకి తెలియదు. అంత పెద్ద పురాణం అయితే ఉంది. అంటే స్వామివారి కొండలో గృహంలో వెలిసిన తర్వాత స్వామివారి పైన రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు. అంటే అక్కడ రాజలక్ష్మి అమ్మవారు, కింద స్వామివారు ఇద్దరు విడివిడిగా ఉంటారు. అయితే ద్వాపర యుగంలోని స్వామివారు అక్కడ వెలయడంతో కింద ఏదైతే ఈ కొండ కింద ఇంకొక ఆలయం ఉంటుంది. అంటే ఇక్కడ 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి. పైన పానకాల స్వామి ఆలయం ఉంటే కింద రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించారు. అంటే ఇద్దరు పక్క పక్కనే ఉంటారు అన్నమాట. ఆ విధంగా అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ముందు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి పానకానికి సమర్పించిన తర్వాత అప్పుడు కిందకి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని, రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు వీడియోలో కూడా నేను చూపిస్తాను. వేప చెట్టు, రావి చెట్టు కలిసిన చోట, అంటే స్వయంభు అమ్మవారు లక్ష్మిగా భావించి అమ్మవారి దగ్గర అయితే ఒత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవారు రెగ్యులర్ గా వస్తుంటారు. ఏకాదశికి అయితే ప్రత్యేకంగా కూడా ఇక్కడ చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే దూరం నుంచి వచ్చినారైతే 360 ఒత్తులు లేదంటే 1000 ఒత్తులు కూడా ఉంటాయి. ఒత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు. అలాగే కిందకి వెళ్ళిన తర్వాత స్వామివారిని, అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. అంటే ఇంకా ప్రస్తుతానికి అయితే నేను పైన ఉన్నాను. పైన తీసిన వీడియో మాత్రం ఇప్పుడు పెడతాను. తర్వాత కింద చరిత్ర ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను.